కానీ ఒక ఇంట్లో ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లో ఒక్కొక్క రూమ్లో అంటే చిన్నదే అనుకుంటాం మనం ఒక ప్రాబ్లం ఏమవుతుంది ఆ రూమ్లో మనం వెళ్ళాం వాడం కదా ఒక స్టోర్ రూమ్ లాగా పెట్టుకున్నామని కూడా అనుకుంటుంటాం. అది కూడా మన లైఫ్లో ఎఫెక్ట్ పడుతుందా? డెఫినెట్లీ అండి. ఈ డైరెక్షన్స్ ఉన్నాయి చూసారా, ఓకే. ఫస్ట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, తర్వాత నార్త్ ఈస్ట్, ఈశాన్యం, ఆగ్నేయం, అలాగా వాయువ్యం అండ్ మన నైరుతి. సో ఇవి ఎందుకు కరెక్ట్గా చెప్పారు అట్లాగా? ఆ డైరెక్షన్స్లో ఉందనుకో మీ స్టోర్ రూము, ఆ ఎనర్జీ తత్వం తగ్గిపోతుంది కదా. ఒకవేళ సౌత్ వెస్ట్లో ఉందనుకోండి, నైరుతిలో, అంటే భూమి తత్వం మీ ఇంట్లో తగ్గించేస్తుంది. ఒక టాయిలెట్ ఉందనుకో, అక్కడ భూమి తత్వం అంటే ఏంటి? మీ ఫిజికల్ బాడీ మీద యాక్ట్ చేస్తుంది. మీ అన్నమయ కోశంలో మీకు ప్రాబ్లం వస్తుంది, హెల్త్ వైజ్ ఆర్ మీ రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తుంది. మీ స్టెబిలిటీలో అంటే మీ వర్క్, మీకు ఆ ఎనర్జీ మీకు దొరకట్లేదు. మీరు 100% ఎనర్జీతో ఉండాలా. ఆ స్టోర్ రూమ్ ఏం చేస్తుంది? వైబ్రేషన్ లెవెల్ తగ్గిపోతుంది దాంది. ఎందుకంటే యూసేజ్లో ఉండాలా ఐటమ్స్. ఎప్పుడు ఇదివరకు చూసారా, మన తాతలకి మన అమ్మమ్మలకి ఈ విషయం తెలుసు. బట్టలు అవి తీసి గాలికి వేసేవారు, మధ్య మధ్యలో పరుపులు తీసి ఎండకేసేవారు. ఎందుకు? దాని వైబ్రేషన్ లెవెల్ మళ్ళీ తీసుకొస్తాను. లేకపోతే అట్లాగే స్టోర్డ్ చేసి పెట్టేసామనుకోండి, దాని వైబ్రేషన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతే అదేం చేస్తుంది? చుట్టుపక్కల నుంచి పాజిటివ్ ఎనర్జీ లాగుతూ మొదలు పెడుతుంది. అందుకునే దీపావళి టైము, ఆ టైం ఏమంటారంటే ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఎందుకు అంటే క్లటర్ ఉండకూడదు మన ఇంట్లో. సో ఇవన్నీ ఊరికనే చెప్పలేదు, మనం అవి ఫాలో అయితే ఈరోజు చాలా హెల్దీగా, చాలా యాక్టివ్గా లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇది ఇట్లా చెప్తుందండి. ఓకే మేడం, ఈ ఒక అబ్బాయి ఉన్నాడు మా దగ్గర, అబ్బాయికి ఒక్కసారి చెక్ చేయండి. డెఫినెట్లీ అండి. సో ఇప్పుడు ఈ ఎవరైనా వచ్చిన వెంటనే మనం ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా క్యారీ చేస్తున్నారా చూస్తాం. ఎందుకు అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఆయన పాజిటివ్ ఎనర్జీని ఫస్ట్ లో చేసేస్తుంది. సో యాక్చువల్ ఎనర్జీస్ మనకు కనపడవు కాబట్టి ఫస్ట్ మనం ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నాయా అని టెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేను పెట్టుకున్న శాంపిల్ దీంట్లో నెగిటివ్ ఎనర్జీ -IR అంటాము, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏమన్నా వస్తుందా, ఈ బాడీ వైబ్రేషన్లో ఏమన్నా ఆ కంపనం ఉందా అన్న విషయం మనం చూస్తాం. ఇప్పుడు ఓకే, 80% వైబ్రేషన్ నెగిటివ్ వస్తుంది బాబు దాంట్లోంచి. అంటే దీని ఆరా ఒకవేళ మనం చూసుకుంటే అంతవరకు డిస్టెన్స్లో ఆయన ఆరాలో ఇంత డిస్టెన్స్ మైనస్ వైబ్రేషన్ ఉంది. ఓకే. సో ఈ ఆరాలో అంత వైబ్రేషన్ నెగిటివ్ ఉంది. అదేం చేస్తుంది? తనకి ఇప్పుడు చిన్న వయసు కాబట్టి అంత తెలియకపోవచ్చు, బికాజ్ ఆల్రెడీ వాళ్ళ బాడీస్, వాళ్ళ చక్రాస్ మంచి ఎనర్జీని, కానీ నిద్ర లేకపోతాము, లేకపోతే వీక్నెస్ త్వరగా అనిపిస్తాము, లేకపోతే టైర్డ్నెస్ త్వరగా అనిపిస్తాం కొంచెం పని చేసిన వెంటనే, ఈ లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఇచ్చే దానికి ఇవి అంటే సహకరిస్తాయి ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే. సో మనం ఫస్ట్ చూద్దాము నెగిటివ్ ఎనర్జీ ఏది ఎమిట్ చేస్తుంది. యూజువలీ మెటల్స్, లెదర్స్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, అవి బాడీలోంచి నెగిటివ్ ఎనర్జీస్. సో ఈ బాబు ఏమన్నా అటువంటి క్యారీ చేస్తున్నాడా? ఫస్ట్ మనం అవి చూద్దాము. అవి చూసి ఫస్ట్ తీసేసి అప్పుడు పాజిటివిటీ ఎంత ఉందో చూద్దాము. కానీ ఈ నెగిటివిటీ ఉన్నంత లోపల పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో కూడా చూద్దాము. తర్వాత రెండు కంపేర్ చేసి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను నెగిటివిటీ ఉందని చెప్తున్నాను కదా, సో పాజిటివ్ ఎంత ఉందండి బాబుది చూడండి, జస్ట్ 30% పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆ నెగిటివిటీ తీసిన తర్వాత పాజిటివిటీ ఏమైందో చూద్దాం. సో ఆ నెగిటివ్ ఐటమ్ ఏముందో మనం చెక్ చేద్దాం. నాన్న వాచ్ ది. ఇప్పుడు నేను ఈ వాచ్ తీపిచ్చానండి, పక్కకు పెడతాను. వాచ్ తీసిన తర్వాత నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉందో చూద్దాం. తగ్గింది. అంటే ఆ వాచ్లో నెగిటివిటీ ఉంది. ఆ బాబుది ఎనర్జీ సక్ చేస్తుంది, ఈ చేతి ఎనర్జీని తగ్గిస్తూ ఉంటుంది నెమ్మదిగా. తర్వాత ఇక్కడ ఎక్కడ వరకు వాచ్ వెళ్తుందో ఆ ఏరియా అన్ని చోట్ల నుంచి ఎనర్జీ లాగుతుంది, అది తీసేస్తుంది. నెక్స్ట్ నాన్న ఇది వేసుకున్నావు చూడు, ఇది ఎర్రగా ఎల్లోగా ఉన్నన్ని రోజులే వేసుకోవాలి.
కలర్ ఎందుకంటే అది నిన్ను ప్రొటెక్షన్ కోసం కట్టింది. ఇది ఎరుపు ఎల్లో థ్రెడ్ ఉంటుంది కదా, మనం మర్చిపోయి ఇది ఎన్ని సంవత్సరాలు అలా పెట్టేసుకుంటాం. అయితే ఇదేం చేస్తుంది, దీని పాజిటివిటీ నీకు ఇచ్చేసిన తర్వాత ఇది నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి ఇది తెలుపు వచ్చేసే వరకు ఉంచుకోకూడదు. 11 రోజులు 9 రోజులు అట్లా తర్వాత తీసేసి చెట్టుకేసేయాలి. తీసేనన్నది బలం బాగానే ఉంది. కింద అది దాని పని అయిపోతుంది. ఉతికి ఉతికి ఎన్ని సంవత్సరాలు అటు పెట్టినా దూరం పడేసి. ఓకే, ఇప్పుడు నెగిటివిటీ ఎంత ఉంది, ఇంకా ఏదో ఉంది. ఓకే, ఏముందన్నా నీ దగ్గర బెల్టులు, సెల్ ఫోన్. ఓకే, సెల్ ఫోన్ తీసి అక్కడ పెట్టేసి. ఓకే, సో ఇప్పుడు మొత్తం బాబుకి 1 మీటర్ ఆరా అంటే ఫుల్ రేడియస్ మాట. అంటే అంత సర్కిల్ నెగటివ్ ఉన్నది దీంట్లో. అంటే మ్యాక్సిమం వాచ్లో ఉందండి. వాచ్ తర్వాత ఇదొక చిన్నది థ్రెడ్ కట్టింది తీసేసాం మనం. తర్వాత మనము ఇప్పుడు తీసింది సెల్ ఫోన్. అంటే సెల్ ఫోన్లో కూడా కొంచెం 20% నెగటివిటీ ఉంది. సో ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఏమైందో చూద్దామా. ఓకే, ఇప్పుడు మనం పాజిటివిటీ చూస్తున్నాము. చూడండి, ఇందాక 20% ఉన్నది ఆల్మోస్ట్ ఇప్పుడు పెరిగి నియర్లీ 70% అయ్యింది. అయినా 30% తక్కువ ఉంది. అది ఎందుకు? అది ఉన్నది నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తాం మేము. అది ఏమన్నా హెల్త్ ఇష్యూ వల్ల అవుతుందా, లేకపోతే వాస్తుతరం అవుతుందా, లేకపోతే అస్ట్రాలజికల్ పరంగా ఆ ఎనర్జీ ఆ బాబుకు దొరకట్లేదా అని ఆ మైనస్ ఉన్న ఎనర్జీ నీ బాబు చేతిలో ఇచ్చిన వెంటనే ఆయన ఆరా ఫుల్ షూటప్ అవుతుంది. సో అప్పుడు తన హెల్దీ ఫీల్ అవుతాడు, ఇంకా యాక్టివ్ ఇంకా ఫీల్ అవుతాడు. సో అది అట్లా చేస్తామన్నమాట యూజువల్లీ స్టెప్ బై స్టెప్. ఇలా మీరు చెక్ చేసి ఫస్ట్ ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ నెగటివిటీస్ ఎలిమినేట్ చేసేస్తాము. దెన్ వాస్తు ప్రకారంగా ఏమన్నా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాడా, జియోపతిక్ రిసీవ్ చేసుకుంటున్నాడా ఏమన్నా అది చూస్తాము. ఒకవేళ ఆ జియోపతిక్ స్ట్రెస్ మీద పడుకుంటే అది దాన్ని న్యూట్రలైజ్ చేసిన వెంటనే ఎనర్జీ వచ్చేస్తుంది బాబుకి. అట్లాగే స్విచ్ బోర్డ్స్ ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద స్విచ్ బోర్డ్స్. మనం తల కూడా అక్కడ పెట్టుకుని పడుకుంటాం. దానికి 1 మీటర్ ఆరా నెగటివ్ ఉంటుంది. అందుకనే నిద్ర పట్టదు కొంతమందికి. ఎందుకంటే కంటిన్యూస్గా ఆ ఎనర్జీ మీ మైండ్ని అటాక్ చేస్తుంది. సో అందుకనే స్విచ్ బోర్డ్స్ దగ్గర కూడా మనము తల పెట్టుకుని, ఎస్పెషల్లీ ఏసీ స్విచ్చెస్ అవి ఉంటాయి, రిమోట్స్, సెల్ ఫోన్స్ తల కింద పెట్టుకుని పడుకుంటాం. దీనివల్ల కూడా నిద్ర డిస్టర్బ్డ్ అవుతుంది. నిద్ర పూర్తిగా ఫుల్ఫిల్గా అనిపించదు, పొద్దున్న ఫ్రెష్గా లెగలరు. సో ఇట్లాగా ఒక్కొక్కటి ఎలిమినేట్ చూసుకుంటూ తన హెల్త్ కూడా మనం స్కాన్ చేసుకుంటూ చెప్తాం అన్నమాట. ఓకే, ఈ ఆర్గన్ కొన్ని రోజుల్లో ప్రాబ్లం అవ్వబోతుంది. ఓకే, 6 months, అనదర్ 10 months, తర్వాత 1 yearలో ఈ ప్రాబ్లం రాబోతుంది అని కూడా మీరు ఫస్ట్ గెస్ చేస్తారు. అంటే ఈ రకంగా మీరు టెస్ట్ చేసి అంత నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీని మీరు ఇస్తుంటారు. ఓకే, మీ బాడీ మీదే మనం మీ ఇల్లు స్టేట్ ఎలా ఉందో కూడా చెప్పగలం. ఇక్కడ మీరు, ఎందుకంటే మీరు పంచ మహాభూతాలతో తయారయ్యారు, నేను అంతే కదా. అండపిండ బ్రహ్మాండంలో ఇది ఉంది. సో మిమ్మల్ని ఇక్కడ కూర్చుని టెస్ట్ చేసి మీ ఇంటి పరిస్థితి ఎట్లా ఉందో కూడా మనం చెప్పగలం. ఫలానా డైరెక్షన్లో మీకు ఇంట్లో ఈ ప్రాబ్లం ఉండండి, టాయిలెట్ ఉండొచ్చు, అది ఉండొచ్చు, కాబట్టి మీకు ఈ ఎనర్జీ దొరకట్లేదు. ఎందుకంటే మీరు ఎనర్జీ బాడీ కదా, ఇది ఎనర్జీ స్కాన్ చేస్తుంది కాబట్టి కరెక్ట్గా యాక్యురేట్లీ చెప్పచ్చు. ఓకే, నైస్ మేడం అండ్ నైస్ సార్. చాలా ఎక్స్పెరిమెంటల్గా కూడా చూపెట్టడం జరిగింది. ఆయన దీన్ని నమ్మితే లైఫ్ మంచిగా ప్రొలాంగ్, మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. ఇక నమ్మని వాళ్ళకి మనం ఏం చేయలేము. అండ్ చాలా హ్యాపీగా ఉంది సార్ సైంటిస్ట్కి ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళ డాటర్ని నేను మాట్లాడిపోయడం అండ్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అంటే లైఫ్లో మనం మంచిగా వెళ్ళాలంటే కొన్ని చాలా జరుగుతుంటాయి, అవి నమ్మేసి మనం దాన్ని తొలగించుకుంటే హ్యాపీగా ఉంటాం. అంతే కదా మేడం? నమ్మకం కన్నా సైన్స్ అండి. నోయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అది లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నమ్మకం అంటే ఈరోజు నమ్మకం ఉంటుంది, రేపు నమ్మకం ఉండకపోవచ్చు. కానీ అది సైన్స్ అని లాజికల్గా మనం అర్థం చేసుకుంటే అది ఎప్పుడూ ఒక పర్మనెంట్గా మనకి మైండ్లో ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.